ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 4.3లో ఉన్న సెకండ్ ప్రాబ్లం నుంచి నేర్చుకుంటున్నాము. మీకు ఈ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి పార్ట్ 1 ఉంది, ఇది పార్ట్ 2. అది వచ్చేసరికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ మీకు పైన ఐకార్డ్స్లో కూడా డిస్ప్లే అవుతుంది, అందులో ఒకసారి చెక్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ద గివెన్ ఫిగర్ PQ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఈ ఫిగర్లో PQ వచ్చేసరికి స్ట్రైట్ లైన్ అంట, అవును కదా? సో స్ట్రైట్గా ఉంది చూడండి. చెక్ వెదర్ ఎక్స్ అండ్ వై ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ నాట్. అయితే ఈ ఎక్స్ అండ్ వై వచ్చేసరికి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయా, కాకపోతే రీజన్ రాయమంటున్నారు. క్లియర్? సో సొల్యూషన్ ఫస్ట్ చూడండి. సో ఇక్కడ PQ వచ్చేసరికి మీకు స్ట్రైట్ లైను, SR వచ్చేసరికి స్ట్రైట్ లైనా కాదు. మీకు SR వచ్చేసరికి ఎలా ఉందంటే PQ వచ్చేసరికి మీకు ఇలా ఉంది, స్ట్రైట్గా ఉంది, అవునా? సో SR వచ్చేసరికి ఇదేమో ఇటు సైడ్ ఉంది, ఇదేమో ఇట్లా ఉంది. ఇట్లా స్ట్రైట్గా వస్తే SR కూడా మీకు స్ట్రైట్ లైన్ అయ్యేది, బట్ ఇలా వచ్చింది. లైన్స్ అండ్ యాంగిల్స్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే యాంగిల్స్ ఏంటి అంటే వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటివి అండ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంటివి అనేది చాలామందికి డౌట్ వస్తుంది. సో ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే మీ క్లాస్ రూమ్లో మీ పక్కన లెఫ్ట్ అయినా అవ్వచ్చు, రైట్ అయినా అవ్వచ్చు. సో బోత్ సైడ్స్ మీకు లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసరికి ఎవరున్నా కూడా వాళ్ళు మీకు ఎడ్జసెంట్ అవుతారు, ఓకేనా? మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు మీకు ఎడ్జసెంట్ అవుతారు, రైట్ సైడ్ ఉన్న వాళ్ళు మీకు ఎడ్జసెంట్ అవుతారు. అదే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే మీ క్లాస్ రూమ్లో మీకు బిఫోర్ మెంబర్, ఓకేనా? సో మీ ముందు కూర్చున్న వాళ్ళు మీకు ఆపోజిట్ అవుతారు, మీకు బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా మీకు ఆపోజిట్ అవుతారు, ఓకేనా? సో క్లియర్? మీ పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసరికి ఎడ్జసెంట్, మీకు బిఫోర్ అండ్ బ్యాక్ సైడ్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉన్న వాళ్ళు వచ్చేసరికి మీకు ఆపోజిట్ అవుతారు, ఓకే? సో ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ అండ్ వై వచ్చేసరికి ఆపోజిట్ యాంగిల్స్ కావు. ఎందుకు కాదు అంటే PQ వచ్చేసరికి మీకు స్ట్రైట్ లైన్, బట్ SR వచ్చేసరికి మీకు స్ట్రైట్ లైన్ కాదు, జస్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఈ PQ లైన్కి ఈ R అనే లైను, S అనే లైను జస్ట్ వచ్చి ఇంటర్సెక్ట్ అయ్యాయి, ఓకేనా? సో మీకు ఈ SR కూడా మీకు స్ట్రైట్ లైన్ అయితే వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అయ్యాయి, బట్ ఇక్కడికి వచ్చి ఇంటర్సెక్ట్ అయ్యాయి జస్ట్ అంతే. సో ఎక్స్ అండ్ వై వచ్చేసరికి మీకు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కావు. క్లియర్? సో ఎందుకు కాదంటే SR వచ్చేసరికి మీకు స్ట్రైట్ లైన్ కాదు, సో జస్ట్ ఈ SR వచ్చేసరికి ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఓకేనా? సో ఎక్స్ అండ్ వై వచ్చేసరికి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కావు. మీకు ఇది వచ్చేసరికి నోట్స్ లాస్ట్లో కూడా డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్, రైట్ ఎనీ 3 ఎగ్జాంపుల్స్ ఫర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్. ఓకే, సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్కి ఎగ్జాంపుల్ రాయాలి అంటే ఎదురెదురుగా వచ్చేయి ఎగ్జాంపుల్స్ మీరు రియల్ లైఫ్లో చూసాయి రాయొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి సిజర్స్, ఓకేనా? ఈ సిజర్స్ కూడా ఏంటిదంటే సో వర్టికల్ ఆపోజిట్ ఎలా ఉంటాయంటే ఓపెన్ చేయాలి, ఓకే? సో ఓపెనింగ్ సిజర్స్ వచ్చేసరికి మీకు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. సో ఇక్కడ మీకు యాంగిల్ వస్తుంది కదా, సో ఇది ఓకేనా? సో దీనికి ఇది ఆపోజిట్ అవుతుంది. సో ఇటు సైడ్ ఉన్న యాంగిల్కి ఇటు సైడ్ ఉన్నది అంటే ఇది వచ్చేసరికి మీకు వర్టికల్లీ ఆపోజిట్ అవుతాయి. ఇవి రెండు వచ్చేసరికి వర్టికల్ ఆపోజిట్ అవుతాయి. సో ఓకే, సిజర్స్ ఎప్పుడు ఓపెన్ చేసినప్పుడు, ఓకేనా? సో ఓపెనింగ్ సిజర్స్ అని రాయొచ్చు. అండ్ నెక్స్ట్ విండో గ్రిల్స్ దగ్గర కూడా మీకు సేమ్, ఓకేనా? సో ఆపోజిట్లో మీకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి 4 రోడ్ జంక్షన్ తెలుసు కదా, సో మీకు ఓకే. సో 4 రోడ్ జంక్షన్ వచ్చేసరికి మ్యాక్సిమం మీకు ఇలా ఉంటుంది. సో అంటే ఇది ఆపోజిట్లో ఉన్న ఈ రోడ్స్ కూడా మీకు వచ్చేసరికి వర్టికల్లీ ఆపోజిట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మీ డైలీ లైఫ్లో మీరు ఏం చూస్తారంటే రైల్ రోడ్ క్రాసింగ్ సైన్, ఓకే? సో రైలు వచ్చేసరికి క్రాస్ అవుతుంది కదా ఆపోజిట్లో వచ్చేసరికి అక్కడ ఉండొచ్చు, ఓకేనా? సో కార్నర్స్ ఆఫ్ ది రూమ్లో కార్నర్స్ కూడా మీకు ఆపోజిట్లో ఉంటాయి, ఓకే? సో దట్స్ ఇట్. మీకు ఇంకా ఏదైనా గుర్తొస్తే అవి రాసేసేయండి, ఓకే? సో మీకు ఇవన్నీ వచ్చేసరికి నోట్స్ లాస్ట్లో డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాము. ఇన్ ద గివెన్ ఫిగర్ ద లైన్స్ M అండ్ N ఇంటర్సెక్టింగ్ ఎట్ పాయింట్ P, ఓకేనా? సో ఈ L అనే లైన్, సారీ ఇక్కడ మీకు L అండ్ M ఇవ్వలేదు కదా, సో ఇది వచ్చేసరికి మీరు L అనుకోండి, ఇది వచ్చేసరికి M అనుకోండి.
ఈ 2 లైన్స్ వచ్చేసరికి O అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయంట. ఈ 2 లైన్స్ వచ్చేసరికి P, ఓకేనా. సో ఈ P అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. అబ్జర్వ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్, వై అండ్ జెడ్, ఓకేనా. సో ఈ ఫిగర్ని యూజ్ చేసి మనం ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ ఎంత ఉంటాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఈ ఫిగర్లో చూడండి, LM వచ్చేసరికి రెండు స్ట్రైట్గా ఉన్నాయి. సో దీంట్లో మనకి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో ఏమేమి ఈక్వల్ అవుతాయంటే ఈ ఎక్స్కి ఆపోజిట్లో జెడ్ ఉంది. సో ఎక్స్ అండ్ జెడ్ వచ్చేసరికి ఈక్వల్ అవుతాయి. అండ్ ఈ 20 అండ్ వై వచ్చేసరికి కూడా మీకు ఆపోజిట్లో ఉన్నాయి, ఓకేనా. సో ఈ 20 వై కూడా మీకు ఆపోజిట్లో ఉన్నాయి, ఎదురెదురుగా ఉన్నాయి కదా. సో ఈ 20 అండ్ అంటే ఈ యాంగిల్ కూడా మీకు రెండు ఈక్వల్ అవుతాయి. ఎక్స్ అండ్ జెడ్ వచ్చేసరికి మీకు ఆపోజిట్లో ఉన్నాయి. సపోజ్ ఇక్కడ మీరు ఎక్స్ ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి. సో మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీ ఫ్రెండ్ ఉన్నారనుకోండి. సో మీ ఇద్దరు మీ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్లో ఉన్నట్లు, ఓకేనా. సో ఎక్స్ మీరైతే జెడ్, మీ ఫ్రెండ్ కూడా జెడ్ అయితే సో మీ ఇద్దరు ఈక్వల్ అవుతారు. క్లియర్? ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఫస్ట్ రాసేసేయండి. గివెన్ ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారు, ఎల్ అండ్ ఎంఆర్ వచ్చేసరికి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని ఇచ్చారు క్వశ్చన్లో, అవునా. సో ఫస్ట్ అది రాసేసేయండి. గివెన్ ఎల్ అండ్ ఎం ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎట్ పి, ఇక్కడ P దగ్గర, ఓకేనా. సో ఈ పాయింట్ P, ఓకే. సో P దగ్గర ఇవి రెండు ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయని చెప్పాయి కదా. సో యాంగిల్ Y అండ్ 20 ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. యాంగిల్ Y ఈక్వల్ టు 20, ఇవి రెండు ఎందుకు ఈక్వల్ అయ్యాయి అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ అయ్యాయి. క్లియర్? సో 20 అండ్ వై ఆపోజిట్లో ఉన్నాయి. సో ఇవి రెండు ఈక్వల్ అయ్యాయి అంటే మనం ఈక్వల్ టు సింబల్ చూపిస్తాము. నెక్స్ట్ ఇంకేమి ఈక్వల్ అవుతాయి, ఎక్స్ అండ్ జెడ్ కూడా మీకు ఈక్వల్ అవుతాయి, అవునా. సో ఇక్కడ మీకు యాంగిల్ ఉంది కాబట్టి యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ జెడ్, ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీకు స్ట్రైట్ లైన్ వచ్చిందంటే మీకు 180 డిగ్రీస్ ఉన్నట్లు, ఓకేనా. సో ఫస్ట్ చూడండి ఈ ఎల్, ఓకే. సో నేను ఈ ఎల్ తీసుకుంటున్నాను. ఈ ఎల్కి వచ్చేసరికి మీకు ఏమేమి యాంగిల్ వచ్చాయి, సో ఇక్కడి నుంచి, అవునా. ఈ స్ట్రైట్ లైన్ మీద ఇక్కడ నుంచి సో ఈ యాంగిల్ మొత్తం వచ్చేసరికి మీకు ఎల్ మీద ఉంది. క్లియర్? సో ఎల్ మీద వచ్చేసరికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ యాంగిల్ మొత్తం ఉంది ఎల్ మీద, అవునా. సో ఇక్కడ చూడండి, అంటే యాంగిల్ ఎక్స్, ఓకే, ఆర్ యాంగిల్ 20, చూడండి 20 ప్లస్ యాంగిల్ ఎక్స్, ఓకేనా. సో ఈ గ్రీన్ లైన్లో ఏముంది, 20 ఉంది. అండ్ ఇది ఒక యాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక యాంగిల్ ఎక్స్ కదా. యాంగిల్ 20 ప్లస్ యాంగిల్ ఎక్స్ ఇవి రెండు 180కి ఈక్వల్ అవుతాయి. 180కి ఎందుకు ఈక్వల్ అయ్యాయి అంటే ఇది వచ్చేసరికి మీకు లీనియర్ పెయిర్ అవుతుంది, ఓకేనా. సో లీనియర్ పెయిర్ అంటే ఏంటిది, స్ట్రైట్ లైన్ ఉండాలి, 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 రావాలి. ఆ 2 యాంగిల్స్ కూడా అడ్జసెంట్ అవ్వాలి. ఈ యాంగిల్ పక్క పక్కనే ఉన్నాయి, అవునా. సో ఇది ఈ ఎక్స్కి జెడ్ వచ్చేసరికి ఆపోజిట్లో ఉంది. ఎక్స్కి 20 వచ్చేసరికి మీకు అడ్జసెంట్లో ఉంది, అంటే పక్కన ఉంది. సో ఇదే ఎందుకు తీసుకున్నాము అనేది చాలామందికి డౌట్ రావచ్చు. ఇంకొకటి కూడా ఉంది కదా మీకు స్ట్రైట్ లైన్ వచ్చేసరికి, అంటే 20 జెడ్ కూడా ఉంది కదా. సో 20ని జెడ్ని కూడా తీసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు మేబీ. సో మీరు 20 అండ్ జెడ్ని కూడా తీసుకోవచ్చు. అంటే ఓవరాల్ ఇప్పుడు ఇది తీసుకునేసరికి మనం ఎంని స్ట్రైట్ లైన్ తీసుకున్నప్పుడు ఈ యాంగిల్ మొత్తం వచ్చేసరికి మీకు 180కి ఈక్వల్ అవుతుంది. ఇది లీనియర్ పెయిర్ అవుతుంది. స్ట్రైట్ లైన్ వచ్చింది, 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వస్తుంది. రెండు అడ్జసెంట్ పక్క పక్కన ఉన్నాయి, అవునా. సో 20 ప్లస్ యాంగిల్ జెడ్ ఇవి కూడా 180కి ఈక్వల్ అవుతుంది. సో ఇదైనా రాసుకోవచ్చు. ఎందుకు ఈక్వల్ అయిందంటే లీనియర్ పెయిర్, ఓకేనా. సో లీనియర్ పెయిర్ కాబట్టి ఈక్వల్ అయింది. క్లియర్? సో ఇది కూడా ఇందాక రాయలేదు, ఇది కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ రాయండి. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఓకే. సో నెక్స్ట్ చూడండి, సో 20 ప్లస్ యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు 180. సో మనకి
యాంగిల్ ఎక్స్ కావాలి. సో 180. సో 20 ఇక్కడ ప్లస్లో ఉంది, దీన్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ అవుతుంది. ప్లస్లో ఉన్న వాల్యూని ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతుంది, మైనస్లో ఉంటే ప్లస్ అవుతుంది, ఇంటూలో ఉంటే డివిజన్కి వెళ్తుంది, డివిజన్లో ఉంటే ఇంటూకి వెళ్తుంది. సో యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు 180లో నుంచి 20ని సబ్ట్రాక్షన్ చేస్తే 160 వస్తుంది. ఓకేనా. సో ఇది 160. ఇక్కడ మీకు యాంగిల్ వై వచ్చేసరికి 20 degrees ఆల్రెడీ వచ్చేసింది. యాంగిల్ ఎక్స్ ఇప్పుడు వచ్చింది 160 degrees. ఇంకొకటి ఏంటిది యాంగిల్ జెడ్. ఓకేనా. సో యాంగిల్ ఎక్స్ అండ్ యాంగిల్ జెడ్ వచ్చేసరికి రెండు ఈక్వల్ అంటున్నాము. యాంగిల్ ఎక్స్ 160 ఉంటే యాంగిల్ జెడ్ కూడా ఎంత ఉంటుంది, 160 ఉంటుంది. ఎందుకంటే ఇవి రెండు ఈక్వల్ కాబట్టి. ఓకేనా. యాంగిల్ ఎక్స్ 160 ఉంటే ఇవి రెండు ఈక్వల్ కాబట్టి యాంగిల్ జెడ్ కూడా 160 ఉంటుంది. దట్స్ ఇట్, అంతే. ఓకేనా. సో ఇన్ కేస్, సో ఇక్కడ చూడండి, సో మీరు అంటే ఈ లైన్ తీసుకోకుండా ఎం తీసుకుంటే ఇక్కడ సేమ్ అంతే. యాంగిల్ జెడ్ ఈక్వల్ టు 180 degrees. సో +20ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే -20 అవుతుంది. ఓకేనా. సో యాంగిల్ జెడ్ ఈక్వల్ టు 180లో నుంచి 20ని సబ్ట్రాక్షన్ చేస్తే 160 వస్తుంది. సో 160 degrees. ఇక్కడ ఆల్రెడీ మీరు యాంగిల్ వై రాశారు కదా, యాంగిల్ వై 20 degrees. యాంగిల్ ఎక్స్ వచ్చేసరికి ఎక్స్ అండ్ మీకు జెడ్ వచ్చేసరికి ఈక్వల్. యాంగిల్ జెడ్ వచ్చేసరికి 160 అయితే యాంగిల్ ఎక్స్ కూడా ఎంత అవుతుంది, 160 అవుతుంది. యాంగిల్ జెడ్ ఈక్వల్ టు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేశారు 160. క్లియర్. సో మీరు ఈ 3 steps అయినా రాసుకోవచ్చు, లేదా ఇవైనా రాసుకోవచ్చు. మీరు ఇవి రాసుకుంటే ఈ పైన ఉన్న 4 lines రాసుకోండి. ఓకేనా. సో ఈ రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. క్లియర్. ఓకే. సో ఇది మీరు ఇన్ కేస్ రాసుకుంటే రాసుకోండి, లేదు ప్రాబ్లం ఇది కంటిన్యూ చేస్తే ఇక్కడ వరకు రాసేసేయండి. ఓకేనా. దట్స్ ఇట్ అంతే. నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం చూద్దాం. ఇన్ ద గివెన్ ఫిగర్ 2 lines AD అండ్ EC ఇంటర్సెక్టింగ్ ఎట్ O. ఓకే. సో AD అనే స్ట్రైట్ లైన్, EC కూడా స్ట్రైట్ లైనే కదా, ఇవి రెండు O దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. నేమ్ 2 pair of vertically opposite angles. 2 pair of vertically opposite angles మనం రాయాలి ఈ ఫిగర్లో. ఓకే. ఈసీ ఒక స్ట్రైట్ లైన్, ఏడి ఒక స్ట్రైట్ లైన్. దీంట్లో వచ్చేసరికి మీకు వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఎక్కడ వస్తాయంటే ఈ 1కి ఆపోజిట్లో 3 ఉంది. అవునా. సో మీకు ఇవి తీసేసేయండి. అసలు ఈ బి అనేది మీకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఈ లైన్ వచ్చేసరికి అసలు ఇది స్ట్రైట్ లైనే కాదు, దీన్ని తీసేసేయండి. ఇప్పుడు చూడండి, మీకు ఆపోజిట్లో ఏముంది, 1కి ఆపోజిట్లో 3 ఉంది, 3కి ఆపోజిట్లో 1 ఉంది. ఈ 1కి 2 and 5 వచ్చేసరికి అడ్జసెంట్ అవుతాయి, ఇవి పక్కన ఉన్నాయి. ఓకేనా. సో ఈ 1కి 3 వచ్చేసరికి ఆపోజిట్లో ఉంది. ఇప్పుడు మీ చేతిలో మొబైల్ చూస్తున్నారు, అవునా. సో మీ మొబైల్ వచ్చేసరికి మీకు ఆపోజిట్లో ఉంది. ఓకేనా. సో మీరు మీ మొబైల్ని పక్కన పెట్టుకొని చూడట్లా, మీకు స్ట్రైట్గా పెట్టుకొని చూస్తున్నారు, అవునా. సో అదే ఆపోజిట్లో ఉంది. ఇక్కడ కూడా సేమ్ 1 and 3 వచ్చేసరికి మీకు ఆపోజిట్లో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ 2కి వచ్చేసరికి ఏది ఆపోజిట్లో ఉందంటే ఈ 2 యాంగిల్కి వచ్చేసరికి ఈ 2. ఓకేనా. సో ఇక్కడ మీకు స్పేస్ చూస్తేనే అర్థమవుతుంది. సో ఇది ఈ ఏసీ. ఓకేనా. ఈ 2కి వచ్చేసరికి ఆపోజిట్లో 5 and 4 రెండు వస్తాయి. ఓకే. సో యాక్చువల్గా వచ్చేసరికి ఈ మొత్తం అయితేనే మీకు ఇది స్ట్రైట్ లైన్ కదా, సో ఇది మొత్తం అయితేనే మీకు వచ్చేసరికి 2కి ఈ 5 and 4 ఆపోజిట్లో ఉంటాయి. అంటే యాంగిల్ ఈ ఇక్కడికి వచ్చేసరికి ఓ ఉంది కదా, యాంగిల్ ఈఓడికి యాంగిల్ ఏఓసి అనేది మీకు వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ అవుతుంది. క్లియర్. సో ఇక్కడ మీకు ఒక లైన్ ఉంది కదా అని చాలామందికి డౌట్ రావచ్చు, దీన్ని క్లోజ్ చేసి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. యాంగిల్ ఈఓటీకి యాంగిల్ ఏఓసి అనేది వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్. యాంగిల్ ఏఓఈకి యాంగిల్ సిఓడి. ఓకేనా. సో ఈ 1కి 3 వచ్చేసరికి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్. క్లియర్. సో అదే ఇక్కడ రాస్తున్నాం మనం. ఓకే. సో ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారు అది రాస్తున్నాము. సొల్యూషన్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఏడి అండ్ ఈసీ ఆర్ ఇంటర్సెక్టింగ్. ఇది మీకు క్వశ్చన్లోనే ఇచ్చారు. ఇప్పుడు మనం రాసే స్టెప్ వచ్చేసరికి ఏడి అండ్ ఈసీ వచ్చేసరికి మీకు ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయని. ఓకే. సో ఏమొస్తాయి, యాంగిల్ ఏఓఈ, యాంగిల్ ఏఓఈ. ఓకేనా. సో అంటే ఈ యాంగిల్
సిఓడి అంటే ఈ యాంగిల్ 1 and 3 వచ్చేసరికి మీకు వర్టికల్లీ ఆపోజిట్ అవుతాయి. యాంగిల్ సిఓడి. ఓకే, సో ఇక్కడ మీరు బ్రాకెట్లో రాసేసేయండి, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, సో అంటే యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 3. ఇది యాంగిల్ 1 కదా, యాంగిల్ 1 యాంగిల్ 3. నెక్స్ట్ ఇంకేమొస్తాయి, యాంగిల్ ఈఓడి. ఓకే, సో అంటే ఈ యాంగిల్, ఈ టోటల్ యాంగిల్ ఈఓడి ఈక్వల్ టు, సో దేనికి ఈక్వల్ అవుతుంది యాంగిల్ ఈఓడి, యాంగిల్ ఏఓబి. ఇక్కడ ఉన్న 2 యాంగిల్స్ని యాడ్ చేస్తేనే ఈ టోటల్ అంటే ఈ 2 యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్న ప్లేస్లోనే మీకు ఇంకో 2 ఇక్కడ ఉన్న దీనికి ఆపోజిట్లో ఉన్న ప్లేస్లోనే, సో దీన్ని వీళ్ళు ఏం చేశారంటే సగానికి కట్ చేసి మీకు 2 యాంగిల్స్ ఇచ్చారు, అవునా. సో అంటే యాంగిల్ ఏఓబి, సో అంటే ఈ యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ బిఓసి. ఓకే, సో ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే యాంగిల్ ఈఓడికి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, సో అంటే యాంగిల్ ఈఓడి అంతా యాంగిల్ 2 కదా, సో యాంగిల్ 2. ఏఓబి అంటే ఎంత ఇచ్చారు, ఇక్కడ 5 ఇచ్చారు, యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 4. ఓకే, సో మీరు యాడ్ చేయొద్దు ఇవి యాంగిల్స్, ఓకేనా. సో నార్మల్ నెంబర్స్ కాదు, మీరు యాడ్ చేయొద్దు. ఓకే, దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, 6th ప్రాబ్లం. నెక్స్ట్ 6th వన్ చూడండి, టూ లైన్స్ PS and QT intersect at M. ఓకే, సో 2 లైన్స్ ఉన్నాయి. ఈ PS అనే లైను ఇది స్ట్రైట్గా ఉంది కదా, సో PS అనే స్ట్రైట్ లైను, QT అనే స్ట్రైట్ లైన్ ఇది కూడా స్ట్రైట్గా ఉంది. ఇవి రెండు వచ్చేసరికి ఇక్కడ పాయింట్ వచ్చేసరికి M. ఓకేనా, సో ఈ M అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయని చెప్తున్నారు. అబ్జర్వ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ ఎక్స్. అయితే మనం ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ వాళ్ళు క్వశ్చన్లోనే ఇచ్చారు మనకి, ఇన్ ద గివెన్ ఫిగర్ పిఎస్ అండ్ క్యూటీ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఎం. ఎమ్ దగ్గర ఈ పిఎస్ అనేది క్యూటీ అనేది ఇంటర్సెక్ట్ అయ్యాయని మనం రాసాము, ఇది మీకు క్వశ్చన్లోనే ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, యాంగిల్ పిఎంక్యూ అంటే ఈ యాంగిల్. ఓకేనా, సో ఈ యాంగిల్ వచ్చేసరికి మీకు ఎలా ఉన్నాయి, ఆపోజిట్లో ఉన్నాయి, అవునా. సో చూడండి, యాంగిల్ పి ఇది ఎంఓ కాదు. ఓకే, సో చాలా ప్రాబ్లమ్స్లో ఓ ఇస్తారు, ఇక్కడ ఎం ఇచ్చారు. యాంగిల్ పిఎంక్యూ అంటే ఈ యాంగిల్ టిఎంఎస్ ఈ యాంగిల్. ఓకే, ఇవి రెండు ఆపోజిట్లో ఉన్నాయి, అవునా. సో ఎదురెదురుగా ఉన్నాయి కదా, సో ఇవి రెండు వచ్చేసరికి మీకు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. అంటే యాంగిల్ పిఎంక్యూ ఈక్వల్ టు యాంగిల్ టిఎంఎస్, ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే ఇవి రెండు ఆపోజిట్లో ఉన్నాయి, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ నేను సిన్స్ పాయింట్ రాస్తున్నాను, సో బ్రాకెట్లో మీరు రాసుకోండి, ఎందుకు ఈక్వల్ అయ్యాయి అనేది డౌట్ రాదు. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, సో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి సో ఈక్వల్ టు పెట్టేసాము. నెక్స్ట్ ఇంకేం యాంగిల్స్ ఈక్వల్ అవుతాయంటే, సపోజ్ క్యూ లేదనుకోండి, మీరు ఎప్పుడైనా కానీ యాంగిల్స్ ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉన్న వాటిని ఫస్ట్ మెయిన్ అబ్జర్వ్ చేయండి. మీకు ఈ పార్ట్ ఇచ్చిన వాటిని క్లోజ్ చేసి చూడండి, మీకు ఏవి ఈక్వల్ అవుతాయి అనేది తెలుస్తుంది. యాంగిల్ క్యూఎంఎస్ అంటే ఈ టోటల్ యాంగిల్. ఓకేనా, సో యాంగిల్ క్యూఎంఎస్ యాంగిల్ పిఎంటి ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. ఓకేనా, సో యాంగిల్ క్యూఎంఎస్ యాంగిల్ పిఎంటి ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. ఇవి కూడా మీకు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఈ ఆర్ని తీసుకురావద్దు, ఇది చూడండి. ఓకే, సో అంటే టోటల్గా మీకు యాంగిల్ క్యూఎంఎస్ ఈక్వల్ టు యాంగిల్ పిఎంటి ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. ఎందుకు ఈక్వల్ అవుతాయి అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇవి రెండు వర్టికల్గా ఉన్నాయి కాబట్టి సో ఈక్వల్ అయ్యాయి. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ చూడండి, సో క్యూఎంఎస్లో దీంట్లో ఇంకా మీకు యాంగిల్స్ ఉన్నాయి కదా, ఏమున్నాయి, క్యూఎంఆర్. సో ఈ క్యూఎంఎస్లో మీకు 2 యాంగిల్స్ ఉన్నాయి, క్యూఎంఆర్ ఒక యాంగిల్, ఆర్ఎంఎస్ ఒక యాంగిల్. ఓకేనా, సో అదే రాస్తున్నాము, క్యూఎంఆర్ ప్లస్ ఆర్ఎంఎస్
ఎస్ ఓకేనా. సో ఈ క్యూఎంఎస్ ప్లేస్లో ఇవి 2 యాంగిల్స్ రాసుకోవచ్చు, ఎందుకంటే ఈ క్యూఎంఎస్లోనే మీకు ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి. సో అవి రాసేసి ఇక్కడ ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టు పెట్టేసి యాంగిల్ పిఎంటి ఉంది, అది రాసేసేయండి. ఓకేనా. సో ఈ క్యూఎంఎస్ ప్లేస్లో ఇది రాసేసాము, ఎందుకంటే యాంగిల్ క్యూఎంఎస్ అన్న యాంగిల్ క్యూఎంఆర్ ప్లస్ యాంగిల్ ఆర్ఎంఎస్ అన్న ఈక్వల్ అవుతాయి. ఈ 2 యాంగిల్స్ యాడ్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేసాము. ఓకే. సో యాంగిల్ క్యూఎంఆర్ ఎంతో ఇచ్చారు, ఇక్కడ యాంగిల్ 40 degrees ఇచ్చారు, అవునా. సో యాంగిల్ ఆర్ఎంఎస్ ఎంత ఇచ్చారు, ఆర్ఎంఎస్ ఎక్స్ ఇచ్చారు. నెక్స్ట్ యాంగిల్ పిఎంటి ఎంత 105 ఇచ్చారు, అవునా. సో ఈ టోటల్ యాంగిల్ వచ్చేసరికి వాళ్ళు 105 ఇచ్చారు మీకు. ఓకే. సో 105 రాసేసేయండి. మనకి ఎక్స్ వాల్యూ కావాలి. సో 40 వచ్చేసరికి ఇక్కడ మీకు ఎడిషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకోండి. సో సబ్ట్రాక్షన్లోకి వెళ్తుంది. ఎడిషన్లో ఉంటే ట్రాన్స్పోజ్ చేసుకుంటే సబ్ట్రాక్షన్కి వెళ్తుంది, సబ్ట్రాక్షన్లో ఉంటే ఎడిషన్కి వెళ్తుంది. ఇవి రెండు ఆపోజిట్లో ఉంటాయి. డివిజన్లో ఉంటే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది, మల్టిప్లికేషన్లో ఉంటే డివిజన్లోకి వెళ్తుంది. ఓకే. సో డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఒక సెట్ లాగా గుర్తుపెట్టేసుకోండి. సో ఎక్స్ ఈక్వల్ టు 105లో నుంచి 14 సబ్ట్రాక్షన్ చేస్తే 65 వస్తుంది, అవునా. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 65 వచ్చింది. ఓకే, దట్స్ ఇట్, అంతే. సో ఈ ప్రాబ్లంతో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.